నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. నేను గౌరీ. శత్రువుకు శత్రువు మిత్రుడు, ఇది ఎప్పటి నుంచో వస్తున్న సామెత. దీనికి నిలువెత్తు సాక్ష్యం చైనా. భారత్ పాకిస్తాన్ యుద్ధం అంటే మొదట సంతోషించింది చైనానే. ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్ యుద్ధ సమయంలో ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు కొన్ని అంతర్జాతీయ కథనాల ద్వారా తెలుస్తోంది. పాకిస్తాన్కు దశాబ్దాల నుంచి ఇప్పటి వరకు కూడా సరఫరా చేసిన ఆయుధాలతో పాకిస్తాన్ భారత్తో పోరాడి దక్షిణాసియా ప్రాంతాల్లో భారత్ ఆధిపత్యాన్ని తగ్గిస్తుంది అని, పాకిస్తాన్కు భారీగా ఆయుధ సామాగ్రి అవసరం కాబట్టి పాక్ నుంచి చైనాకు భారీగా డబ్బు వస్తుంది. అందుకే భారత్ పాకిస్తాన్ యుద్ధానికి వెనక ఉండి ప్రోత్సహిస్తుంది చైనానే అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. నిస్సిగ్గుగా మదర్ ఆఫ్ టెర్రరిస్టుగా చెప్పుకునే పాకిస్తాన్కు బహిరంగంగా మద్దతివ్వడం చైనా వక్రబుద్ధిని తెలియజేస్తున్నాయి. బ్రిక్స్ దేశాలు బలోపేతం చేయాల్సింది పోయి చైనా ఇలా చేయటంపై భారత్ వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతుంది. ఈ క్రమంలో భారత్ను నిత్యం కవ్విస్తూ ఉగ్రోన్మాదంతో వ్యవహరిస్తున్న పాక్కు IMF రుణం ఇవ్వడం వెనుక చైనా పాత్ర ఉంది అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అసలు చైనా గోలేంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఇండియా పాకిస్తాన్ యుద్ధం కారణంగా చైనా మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ తూట్లు పొడిచినప్పుడల్లా దానికి చైనా వత్తాసు పలికింది. తన సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునేందుకు పాకిస్తాన్కు తాము ఎప్పుడూ అండగా ఉంటామని చైనా పేర్కొంది. పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్తో ఫోన్లో మాట్లాడిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఈ మేరకు హామీ ఇచ్చారు. ఫోన్ సంభాషణలో ప్రస్తుతం భారత్ పాక్ల మధ్య నెలకొన్న పరిస్థితులను వాంగ్ యీకు ఇషాక్ దార్ వివరించినట్లు పాకిస్తాన్ విదేశాంగ శాఖ కార్యాలయం తెలిపింది. సవాళ్లతో కూడుకున్న పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ చాలా సంయమనంతో ఉందని, చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించిందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ అన్నారు. తమ మిత్రదేశమైన పాకిస్తాన్కు చైనా అన్ని వేళలా వ్యూహాత్మక సహకార భాగస్వామిగా ఉంటుందని, తమ స్నేహబంధం విడదీయరానిదని వాంగ్ యీ పేర్కొన్నారు. మరోవైపు పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ UAE డిప్యూటీ ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్తోనూ మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్ పాక్లు కాల్పుల విరమణకు అంగీకరించడానికి అబ్దుల్లా బిన్ స్వాగతించారు. అలాగే తుర్కియో విదేశాంగ మంత్రి హకన్ ఫిదన్తో మాట్లాడిన ఇషాక్ దార్ ప్రస్తుతం భారత్ పాక్ల మధ్య నెలకొన్న పరిస్థితులు వివరించారు. పెహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఆర్మీపై, అక్కడి ప్రజలపై దాడి చేయకుండా కేవలం ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు జరుపుతూ భారత్ ఎప్పటికప్పుడు రాజనీతిని ప్రదర్శించింది. పాక్ పంపిన డ్రోన్లన్నింటినీ భారత్ ఆర్మీ నేలమట్టం చేసింది. సరిహద్దు రేఖ వెంబడి సైనికులు, పౌరులే లక్ష్యంగా పాక్ ఆర్మీ దాడులు చేసింది. ఇలా అనేక సందర్భాల్లో పాక్ నీతిని తప్పుతూనే ఉంది. కాల్పుల విరమణకు అంగీకరించిన కొన్ని గంటల్లోనే మరోసారి పాకిస్తాన్ నమ్మక ద్రోహానికి పాల్పడింది. కాశ్మీర్తో పాటు ఇతర సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్లపై డ్రోన్ దాడులకు దిగింది. ఈ దాడులను భారత భద్రతా దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంపై భారత్ మండిపడింది. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ, కాల్పుల విరమణ అవగాహనను పాక్ ఉల్లంఘించడం సరికాదు. డీజీఎంఓ మధ్య జరిగిన అవగాహనను పాకిస్తాన్ ఉల్లంఘించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పాక్ సరిహద్దుల వెంబడి కాల్పులకు, డ్రోన్ దాడులకు పాల్పడుతోంది. ఇది అత్యంత దుర్మార్గమన్నారు. అంతేకాదు, కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు సంపూర్ణ బాధ్యత పాకిస్తాన్దేనని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో పాక్ దాడులకు భారత సైన్యం తగిన విధంగా జవాబిస్తుందన్నారు. పాక్ అతిక్రమణలను, చొరబాటులను నిలవరించేందుకు భారత సైన్యానికి సంపూర్ణ అధికారాలు ఇచ్చామని తెలిపారు. ఎప్పటికైనా పాకిస్తాన్ దాడులు నిలవరిస్తుందని ఆశిస్తున్నట్లు విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు. ఇలా వక్రబుద్ధి ప్రదర్శిస్తూ నీతిని తప్పుతున్న పాకిస్తాన్కు చైనా నిస్సిగ్గుగా మద్దతిచ్చింది. భారత్ పాక్ యుద్ధాన్ని ఆసరా చేసుకుని ఆసియాలో తన పట్టును నిలుపుకోవడానికి ప్రయత్నిస్తోంది. వేగంగా ఎదుగుతున్న భారతదేశాన్ని నిలువరించేందుకు శత్రుదేశంతో చేతులు కలిపి భారత్కు గోతులు తవ్వుతోంది చైనా. పైకి నీతి సూక్తులు చెబుతూనే తాను ఒక పయోముఖ విషకుంభమేనని చైనా పదే పదే నిరూపించుకుంటోంది. ప్రపంచంలో తాము తప్ప మరే ఇతర దేశం ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నా వెంటనే కుట్రలు చేయటం చైనాకు తెలిసిన విద్యే. దీనికి తాజా ఉదాహరణ పాకిస్తాన్కు రుణం ఇవ్వడమే. భారతదేశాన్ని నిత్యం కవ్విస్తూ ఉగ్రోన్మాదంతో వ్యవహరిస్తున్న పాకిస్తాన్కు IMF రుణం ఇవ్వడం వెనుక చైనాతో పాటు అమెరికా పాత్ర ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఏదైనా ఓ దేశానికి IMF నుంచి రుణం ఇవ్వాలంటే IMF ఎగ్జిక్యూటివ్ బోర్డు అనుమతి తప్పనిసరి. ఈ ఎగ్జిక్యూటివ్ బోర్డులో అమెరికా ప్రాతినిధ్యం ఎక్కువగా ఉంది. బోర్డులో అమెరికాకు ఓటింగ్ షేర్ 16.49% ఉంది. ప్రస్తుత యుద్ధ సమయంలో
అందులోనూ ముష్కరులను పెంచి పోషించే పాకిస్తాన్ వంటి దేశానికి ఎట్టి పరిస్థితుల్లోనూ రుణం మంజూరు చేయవద్దని భారతదేశం పదే పదే వినతులు చేసిన అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఏమాత్రం పట్టించుకోకుండా పాక్కు రుణం ఇచ్చేసింది. దీని వెనుక చైనా ఉందనేది అనుమానం. దీంతో బ్రిక్స్ దేశాల కూటమికి ఇక బేటలు వారనున్నాయనే సంకేతాలు అందుతున్నాయి. పరస్పర సహకారం కోసం బ్రెజిల్, భారత్, రష్యా, చైనా, సౌత్ ఆఫ్రికా కలిసి ఏర్పాటు చేసుకున్న కూటమే బ్రిక్స్. మొత్తంగా $2.1 బిలియన్ మేర రుణం అందింది. పాకిస్తాన్ దేశాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు నిర్ణయించేసింది IMF బోర్డు. ఈ మొత్తంలో $1 బిలియన్ నిధులను వెనువెంటనే ఇచ్చేందుకు IMF గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా వచ్చిన సొమ్మును పాకిస్తాన్ ఖచ్చితంగా భారతదేశం మీద యుద్ధం చేసేందుకే ఉపయోగిస్తుందనేది భారత్ ఆందోళన. ఈ తరుణంలో అందరి మెదళ్లలోనూ కొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. ముష్కర మోకలకు అడ్డాగా మారిన పాకిస్తాన్ దేశానికి IMF రుణం ఎందుకిచ్చింది అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని నిలువరించడానికే చైనా సూచనలతో IMF రుణం ఇచ్చిందని తెలుస్తోంది. గత 15 ఏళ్లుగా భారతదేశం అంతర్జాతీయ స్థాయిలో ప్రగతి సాధిస్తోంది. గ్లోబల్ ఎకానమీలోనూ ఇండియా వాటా పెరుగుతోంది. UK, ఫ్రాన్స్, కెనడా వంటి దేశాలను కూడా వెనక్కు నెట్టి గ్లోబల్ ఎకానమీలో తన వాటాను పెంచుకుంటూ పోతోంది భారత్. ప్రస్తుతమున్న లెక్కల ప్రకారం మొత్తం ప్రపంచ ఎకానమీ $115.3 ట్రిలియన్ ఉంటే టాప్ 5 స్థానాల్లో అమెరికా, చైనా, జర్మనీ, జపాన్, భారత్ ఉన్నాయి. ప్రస్తుతం గ్లోబల్ ఎకానమీలో భారత షేర్ 3.7%. ఇక డాలర్ల లెక్కలో చూస్తే భారత వాటానే $4.27 ట్రిలియన్ ఉంది. మన దేశం వెనకే యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా, బ్రెజిల్ వంటి దేశాలున్నాయి. అదే కాకుండా భారతదేశం అత్యంత వేగంగా ఎదుగుతోంది. ఇప్పుడున్న గ్లోబల్ మార్కెట్ అంచనాల ప్రకారం భారతదేశం 6.5% మేర వృద్ధితో అతి త్వరలో టాప్ 3లోకి చేరుతుంది. మన దేశం పైన ఉన్న అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ దేశాల గ్రోత్ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. అంటే త్వరలోనే ప్రపంచ విపణిలో భారత్ తన సత్తా చాటడం ఖాయమని తెలుస్తోంది. ఇదే ప్రధానంగా చైనాకు నచ్చటం లేదు. మరోవైపు అమెరికాకు కూడా కంటగింపుగానే ఉంది. డొనాల్డ్ ట్రంప్ రకరకాల సుంకాలు విధించినా అది భారతదేశ ఆర్థిక వ్యవస్థను అంతగా ఇబ్బంది పెట్టలేకపోయాయి. పైగా ఇది మన దేశానికి కొంతమేర కలిసి వచ్చే సూచనలున్నాయి. దీంతో భారతదేశాన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక తికమక పడుతున్న సందర్భంలో ఇండియాపై పాకిస్తాన్ కవ్వింపు చర్యలను అమెరికా చూస్తూ ఉండిపోయినా చైనా మాత్రం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటోంది. పైకి సుద్దులు చెబుతూనే IMF ద్వారా పాకిస్తాన్ దేశానికి ఆర్థిక దన్ను ఇవ్వడం ద్వారా భారతదేశాన్ని కంట్రోల్ చేయాలనేది చైనా కుయుక్తి. అందుకే అమెరికా మేకవన్నె పులి డ్రామాకు తెరదీసింది. IMF రుణంతో పాకిస్తాన్ ఉగ్రోన్మాదంతో రెచ్చిపోతే పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు అందరిలో మొదలుతున్న అనుమానం. ఒకటి ఇల్లు తగలబడుతుంటే ఆ మంటల నుంచి చలికాచుకోవటం అగ్రరాజ్యాలకు అలవాటే. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా సైలెంట్ అయినప్పటికీ ఉగ్రమూకలకు పాక్ ప్రభుత్వం ఆయుధాలు సమకూర్చడానికో భారత మీద కాలు దువ్వడానికో పాకిస్తాన్కు లాంచర్లు, మిసైళ్లు కొనుగోలు చేయక తప్పదు. అది అమెరికాలోని ఆయుధాల తయారీ కంపెనీలకు, ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు కలిసొచ్చే అంశం. అమెరికా ట్విన్ టవర్ పేలుళ్లకు కారణం తాను ప్రోత్సహించిన ఉగ్రమూకలేననే విషయం బోధపడిన తర్వాత అమెరికా పాక్ సాయం తగ్గించేందుకు కాస్త వెనక్కి తగ్గింది. కానీ కొంతకాలం తర్వాత పాకిస్తాన్కు అమెరికా మద్దతు ప్రకటించింది. మదర్ ఆఫ్ టెర్రరిస్ట్గా పేరొందిన పాకిస్తాన్ దేశానికి చైనా మాత్రం నిస్సిగ్గుగా అండగా నిలుస్తోంది. తాము ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు దృఢ సంకల్పంతో ఉన్నామని పైకి నీతులు చెబుతూనే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు అండగా నిలుస్తోంది. దీనివల్ల భారతదేశానికి కొద్దిపాటి ఇబ్బందే తప్ప పెద్దగా వచ్చే నష్టమే ఉండదు. ఒక రోజులో అయ్యే పని 3 రోజులు అవుతుందేమో కానీ కావడం మాత్రం పక్కా. ఎవరిన్ని అడ్డంకులు సృష్టించినా అంతర్జాతీయ మార్కెట్ను ఆకట్టుకోగలిగే స్థాయిలో భారతదేశం ఉంది. అమెరికా, చైనా, పాకిస్తాన్, టర్కీ వంటి దేశాల కుట్రలు మన దేశాన్ని కొద్దిగా ఇబ్బంది పెడతాయేమో కానీ అభివృద్ధిని మాత్రం నిలువరించలేవు. ఇదే సమయంలో ప్రపంచ దేశాల ముందు పాక్ స్వరూపాన్ని నగ్నంగా నిలబెట్టేందుకు భారతదేశానికి ఓ అవకాశం ఉంటుంది. ఆర్థికంగా మాత్రమే కాదు, యుద్ధపరంగానూ చైనా పాక్కు ఇతోధికంగా సాయం చేసింది. వాస్తవానికి టర్కీ, చైనా ఆయుధాలను నమ్ముకుని పాకిస్తాన్ భారత్పై దాడి చేసింది. పాక్ హడావుడిగా తెప్పించిన డ్రోన్లన్నీ ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ దెబ్బకు ధ్వంసమయ్యాయి. పెహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ టర్కీని, చైనాను అడిగి డ్రోన్లు, క్షిపణులను తెప్పించుకుంది. ప్రత్యేక విమానాల్లో డ్రోన్లు, ఆయుధ సామాగ్రిని చైనా, టర్కీలు పాక్కి పంపాయి. అయితే భారత్పై దాడులకు పాకిస్తాన్ ఉపయోగిస్తున్న చైనా తయారీ ఆయుధాల నాణ్యతపై భారత మిలిటరీ సందేహాలు వ్యక్తం చేస్తోంది. పాకిస్తాన్ ప్రయోగించిన చైనా తయారీ డ్రోన్లు, క్షిపణులు పదే పదే విఫలం కావడాన్ని మిలిటరీ ఉటంకిస్తూ చైనా పాకిస్తాన్కు ఉద్దేశపూర్వకంగానే తక్కువ నాణ్యత కలిగిన ఆయుధాలను సరఫరా చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తోంది. భారత భూభాగంలో స్వాధీనం చేసుకున్న చైనా తయారీ డ్రోన్లు, ఇతర ఆయుధాలు వాటి లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమయ్యాయని గుర్తు చేశారు. ముఖ్యంగా సరిహద్దుల వెంబడి పాకిస్తాన్ సైన్యం వినియోగిస్తున్న కొన్ని ఆయుధ వ్యవస్థలు ఆశించిన స్థాయిలో పనిచేయటం లేదని తెలిపారు. ఈ వైఫల్యాలను కేవలం సాంకేతిక లోపాల వల్ల మాత్రమే కాకుండా వాటి తయారీలోనే నాణ్యతా లోపాలు ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
చైనా అంతర్జాతీయంగా ఆయుధ సరఫరాదారుగా తన స్థానాన్ని పదిలపరుచుకునే ప్రయత్నంలో కొన్ని దేశాలకు, ముఖ్యంగా పాకిస్తాన్ వంటి మిత్ర దేశాలకు నాసిరకం లేదా తక్కువ శ్రేణి ఆయుధాలను అంటగడుతున్నట్లుగా ఆరోపణలు గతంలోనూ వచ్చాయని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఈ ఆరోపణలకు ఇప్పుడు మరింత బలం చేకూరింది. పాకిస్తాన్ చైనా నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో ఈ ఆయుధాల పనితీరు వైఫల్యం పాకిస్తాన్ సైనిక సామర్థ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. సరిహద్దులో స్వాధీనం చేసుకున్న డ్రోన్లు, క్షిపణుల శకలాలను పరిశీలించినప్పుడు ఈ విషయం స్పష్టమవుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. యుద్ధ సమయంలో పాకిస్తాన్ సైన్యం చైనా నుంచి సేకరించిన ఆయుధ వ్యవస్థలు దారుణంగా విఫలమయ్యాయి. భారత దాడులను ఎదుర్కోవడంలో ఈ ఆయుధాలు నిష్ఫలమవ్వడమే కాకుండా కొన్ని పేలకుండానే కింద పడిపోయిన ఘటనలు వెలుగు చూశాయి. పంజాబ్లోని హోషియార్పూర్లో పాకిస్తాన్ ప్రయోగించిన చైనీస్ PL-15 లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణి పేలకుండా పడి ఉండటాన్ని భారత బలగాలు గుర్తించాయి. మరోవైపు లాహోర్లోని పాకిస్తాన్ వైమానిక స్థావరంలో ఏర్పాటు చేసిన చైనా నిర్మిత HQ-9B ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత దళాలు ధ్వంసం చేశాయి. భారత డ్రోన్స్ దూసుకొస్తున్నా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏమీ చేయలేకపోయింది. అధికార వర్గాలు, ఆర్మీ ఉన్నతాధికారులతో ప్రధాని నరేంద్ర మోదీ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. వైమానిక దళం చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ మోదీతో సమావేశమయ్యారు. పాకిస్తాన్ విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే సింధు జలాల రద్దుతో పాటు వీసాల జారీ రద్దు, అటారీ వాగు బోర్డు మూసివేత, ఎగుమతులు దిగుమతులు నిలిపివేత, పాకిస్తాన్కు నీరు నిలిపివేత కారణంగా పాకిస్తాన్ సంక్షోభాన్ని అనుభవిస్తోంది. అటు ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్ వైఖరిపై తీవ్రంగా స్పందించాయి. ఈ ఆంక్షలన్నీ కొనసాగిస్తూనే అంతర్జాతీయ సమాజం ముందు పాక్ వైఖరిని ఎండగట్టేందుకు భారత్ సిద్ధమైంది. మరోవైపు యుద్ధానికి తాత్కాలిక విరామం మాత్రమే ప్రకటించాము అని, యుద్ధాన్ని విరమించుకోలేదు అని భారత్ సంకేతాలిస్తోంది. దీంతో మరోసారి ఏ క్షణమైనా ఇరు దేశాల మధ్య యుద్ధం తప్పదు అనే భావన కలుగుతోంది. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి. మరి ఇదే ఇవాళ స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ 1 TV.